నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనకి మామూలుగా ఈ తిమ్మిరులు అనేవి ఎక్కువగా కూర్చున్నప్పుడు కానీ నిలబడి ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడే వస్తూ ఉంటాయి. మరి ఈ తిమ్మిరులని ఎలా తగ్గించుకోవాలి? చాలా మందికి ఈ తిమ్మిర్ల వల్ల మంటలు అలాగే నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఈ లక్షణాలు మనకి ఎక్కువగా 40-50 ఏళ్ల వయసు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఈ డయాబెటిక్ ఎవరికైతే కంట్రోల్లో ఉండదో మరి అలాంటి వాళ్ళలో నరాలు అనేవి డే బై డే ఒక్కొక్కటి 1% వరకు డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ 5-6 ఇయర్స్ వరకు షుగర్ కంట్రోల్లో పెట్టుకోరో వాళ్ళలో ఇలా మంటలు రావడం, వేడి నీళ్ళు చల్ల నీళ్ళు మన పాదానికి తెలియకపోవడం, ఇంకా చెప్పులు వేసుకున్నప్పుడు జారిపోవడం, ఇవన్నీ కూడా బేసిక్గా జరుగుతూనే ఉంటాయి. మరి ఈ తిమ్మిర్లు కూడా మనకి ముందుగా కాళ్ళలో స్టార్ట్ అవుతుంది, మెల్లగా చేతుల వేళ్ళకి అలాగే పైకి పాకుతూ ఉంటుంది. ఇది కామన్గా జరుగుతుంటుంది. మరి అంతేకాకుండా రెగ్యులర్గా ఎవరైతే తాగుతూ ఉంటారో అంటే డ్రింక్స్ చేస్తూ ఉంటారో, ఫుడ్ సరిగా తినరు, అలాంటి వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ సైన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. మరి ఎవరైతే ఈ డైట్ అని మరి ఫుడ్ సరిగా తీసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళలో కూడా ఈ సైన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి. మరి ఇవి రాకుండా ఉండాలంటే మెయిన్గా డైట్ మనకి కావాల్సినటువంటి మినరల్స్, విటమిన్, న్యూట్రిషియన్ ఫుడ్ని కరెక్ట్గా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మరి డయాబెటిక్ వాళ్ళు కూడా మంచిగా ఫుడ్ తీసుకున్నట్లయితే కంట్రోల్ అవుతుంది. మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.